పక్కన పెట్టిండ్రు. అసలు ఎందుకు ఉద్యమకారులను పట్టించుకోవట్లేదు? చాలా మంది అప్పుడు గాయాలయ పాలై, అనారోగ్యం పాలై, జీవోత్సవాలుగా బతుకుతున్నటువంటి పరిస్థితి ఇప్పటికీ ఉన్నది. నెలల తరబడి జైల్లో ఉండి ఇప్పటికీ కేసులు తిరుగుతున్నటువంటి అనేక మంది ఉద్యమకారులు మనకు అక్కడక్కడ తారసపడతా ఉన్నారు. ఎందుకు అట్లాంటి వాళ్ళని ఏం పట్టించుకోవట్లేదు ప్రభుత్వం? ఒకటే అన్న, ఇక్కడ మీకు క్లియర్ గా ఆయన ఎజెండా అర్థమైపోయింది. ఆయనకు డబ్బు ఉన్న వాళ్ళు మాత్రమే కావాలి, డబ్బు లేని వాళ్ళు అవసరం లేదు. డబ్బు ఉన్నోడు అయితే 4 పైసలు పెడతాడు ఎలక్షన్స్ లో. డబ్బు లేనివాడు ఎక్కడ? ఇప్పుడు ఉద్యమకారుల దగ్గర డబ్బులు ఎక్కడ ఉన్నాయి? ఆయన ఎక్కడి నుంచి తీసుకొచ్చి పెడతాడు? అది మెయిన్ ఎజెండా. అయితే ఇక్కడ మిగతా పార్టీలు కూడా వెనకబడిపోతున్నాయి. మరి ఆయన ఎవరైతే ఉద్యమకారులని ఆయన అనగదొక్కుతున్నాడో మిగతా పార్టీలు ఉన్నాయి కదా, మరి వీళ్ళని వాళ్ళని చేరదీసి వాళ్ళ ద్వారా వీళ్ళు లబ్ధి పొందామన్న ఆలోచన మరి వీళ్ళకి ఎందుకు రావడం అనేది నాకు అర్థమవుతలేదు. కానీ ఏది ఏమైనా కూడా ఉద్యమకారుల గోస ఉచ్చుకున్నాడు ప్రపంచంలో ఎక్కడ బాగుపడ్డట్టు చరిత్రలో లేదు. అది మాత్రం జరగబోతుంది. సో మిగతా పార్టీలన్నా కనీసం ఆయన చేసిన తప్పుల్ని వీళ్ళు చూపుతూ చేస్తే బాగుంటది. ఇంకొక విషయం నీకు ఇక్కడ మీ దృష్టికి తీసుకురావాలనుకుంటున్నాను నేను. కేంద్ర ప్రభుత్వం కూడా ఒక ప్రేక్షక పాత్ర వహిస్తుంది. మరి ఎందుకో ఏందో నాకు అర్థమైతలేదు. ఈయనకి ఏమైనా భయపడుతున్నారా, లేకుంటే ఈయన ఆయనకి తిప్పి కొడితే ఇప్పుడు 7 8 ఎంపీ సీట్లు ఉన్నాయి. రేపు మరి ఆయన వస్తాయో రావు. ఈ ఎంపీ సీట్ల కోసం వీళ్ళు భయపడుతున్నారా, లేకుంటే ఇప్పుడు ప్రజలలో ఒకటే బలంగా నాటకపోయింది అన్న. మీరు ఏమన్నా అనుకోండి, ఉద్యమకారులు, విద్యావంతులు, ధైర్యవంతులు, ఈ ప్రభుత్వాన్ని వ్యతిరేకించే వాళ్ళు, ఈ ప్రభుత్వంతో అన్యాయం పొందిన వాళ్ళు ఎట్లా ఆలోచిస్తున్నారంటే, వీళ్ళు ఏది మన కాళేశ్వరంలో 1,00,000 కోట్లు దండుకున్నాడు, దాని ప్రూఫ్స్ ఉన్నాయి. తర్వాత అటు ఢిల్లీలో లిక్కర్ స్కామ్ లో వాళ్ళ కూతురుంది, ఇటు రియల్ ఎస్టేట్ దంతాల వాళ్ళ కొడుకున్నాడు. వీళ్ళ మీద యాక్షన్ తీసుకుంటలేరు.